నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చింతపండు పులిహోర చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో పులుసు కూడా తీసుకునే పని లేకుండా చాలా ఈజీగా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. అచ్చమైన చింతపండు పులిహోర ఏ విధంగా చేస్తారు అనేది చూసేద్దాము. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. రైస్ తీసుకుని ఆ రైస్ బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోస్తాం కదండి. కానీ పులిహోరకి కాస్తంత వాటర్ తగ్గించి ఒక గ్లాస్కి 3/4 గ్లాస్ వాటర్, కాస్తంత సాల్ట్, కాస్తంత ఆయిల్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికేంతలోపు మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక్కసారి వాష్ చేసుకుని కాస్తంత వాటర్ యాడ్ చేసి ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత చింతపండుని పక్కన పెట్టుకుని మనం మరో ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మరో ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న చింతపండు ఉంది కదా, అది బాగా చల్లారిన తర్వాత కాస్తంత బెల్లం యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈలోపు ఆయిల్ వేడై ఉంటుంది కదా, ఈ ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, వీటన్నిటిని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. మనం చింతపండు పులిహోర ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. మనకి పండుగల సీజన్ కాబట్టి మనకి ఏవైనా వంటలు చాలా త్వరగా అవ్వడానికి చింతపండు పులిహోర ఈ విధంగా ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్తంత వేగిన తర్వాత ఈ పప్పులన్నీ ఇందులో కాస్తంత ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత ఇంగువ వేసానండి. ఈ చింతపండు పులిహోరకి ఇంగువ అనేది మంచి టేస్ట్ వస్తుంది. కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు కాస్తంత పసుపు వేసుకున్నానండి. చాలామంది రైస్లో పసుపు వేసి ఉడికించుకుంటారు. నాకు ఆ కలర్ అనేది అంత బాగా అనిపించదండి, లుక్కి అంత మంచిగా కనిపించదు. కాబట్టి ఈ విధంగా నేను ఫ్రై చేసుకునేటప్పుడే కాస్తంత పసుపు కూడా యాడ్ చేసి ఈ రైస్ బాగా చల్లారిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు, ఈ పప్పులన్నిటిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్న చింతపండుని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలిసేంత వరకు స్లోగా నేను స్పాచులా యూజ్ చేసి కలిపానండి. ఎందుకంటే రైస్ అనేది చితికిపోకూడదు. చితికిపోతే రైస్ అనేది ఎలా ఉంటుంది అంటే అంత టేస్ట్ అనేది రాదు, లుక్ కూడా రాదు. చూసారా, ఈ విధంగా బాగా రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి నివేదన చేయండి. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ చింతపండు పులిహోర చాలా టేస్టీ అండ్ హెల్దీ అయిన రెసిపీ అండి. ఈ ఫెస్టివల్ సీజన్లో ఈ విధంగా చాలా తక్కువ టైంలో చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ. మరొక చిన్న విషయం అండి, మీకు ఏదైనా రెసిపీ నేను చేయాలి అని మీరు అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఆ రెసిపీ చేసి చూపిస్తాను.